నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అవినాష్ గారు మళ్ళీ ఏదో రాశారు మీరు 2081 మనం ఇప్పుడు 2081 సంవత్సరంలో ఉన్నాము. నేను జోక్ చేయట్లేదు నిజంగా. 2081వ సంవత్సరం 2024 సార్ ఫోన్ లో చూడండి. మీకు డౌట్ మీరు 2024 అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్ 2081 సంవత్సరంలో మనం ఉన్నాము. ఓకే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అమెరికా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం 2024 గ్రెగోరియన్ క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్ ని మరి యావత్ ప్రపంచం కూడా ఫాలో చేస్తుంది కదా. మనకు ఈసారి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రోజు హిందువ విక్రనామ సంవత్సరం 2081 మొదలయ్యింది. ఓకే. మనం ఉగాది ఈ సంవత్సరంతోనే చూస్తున్నాం. ఈ సంవత్సరం వర్షాలు పడతాయి బాగా అని అంటున్నారు. అందరు విన్నారా మీరు? ఎందుకు అంటున్నారు? మీరు కలపండి. 2 + 8 + 1 ఎంత? 2 + 10 11. 11 అంటే 2. అంటే ఈ సంవత్సరం చంద్రుడిది. చంద్రుడు అంటే వాటర్. ఈ సంవత్సరం ప్రతి ఇయర్ పడతాయి కదా వానలు. ఇయర్ ఎక్కువ పడతాయి. ప్రతి ఇయర్ వానలు ఎక్కువ పడవు. ఇయర్ విపరీతంగా పడతాయి వానలు. విపరీతంగా అంటే మరి పంటలు నాశనం అయిపోయి అంత కాదు, కానీ కొంచెం చూసుకుంటే పల్లెటూరులో కాకుండా సిటీస్లో కూడా ఎక్కువ పడతాయి. కొంచెం మనం రెయిన్ కోట్, అంబ్రెల్లా క్యారీ చేసుకుంటే బెటర్. ఈ సంవత్సరం ఎప్పుడు పడతాయి, ఎందుకు పడతాయి కూడా తెలియదు, కానీ విపరీతంగా పడతాయి. కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ట్రాఫిక్ అది ముందే చెప్పేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా రెయిన్ కోటు, ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళండి. మూన్ అంటే వాటర్, ఇమోషనల్. కన్నీళ్ళు కారుతాయి. పీపుల్ విల్ బికమ్ ఎమోషనల్. ఇప్పుడే చూడండి ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది, ఎమోషనల్ సినిమా, చాలా మంది ఏడ్చారు. సో పీపుల్ బాగా ఎమోషనల్ అవుతారు సార్. చిన్న చిన్న మాటకు కూడా బాగా ఎమోషనల్ అవుతారు. తర్వాత జూన్ 12 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ నెలలో ఫుల్ వర్షాలు పడబోతున్నాయి. మనకు జూన్ 12 మొదలవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ పడుతున్నాయి. జూన్ 12 నుంచి ఫుల్ స్పీడ్ ఉంటుంది. ఓకే. తర్వాత మూన్ అంటే ఫీమేల్ గర్ల్ ఫ్రెండ్. పిచ్చి ఉంటుందండి ఈ సంవత్సరాలు కుర్రాళ్ళలో. పిచ్చి గర్ల్ ఫ్రెండ్ కావాలి మాకు అని విపరీతమైన పిచ్చి. ఆ ప్రకృతినే అలాంటి ఫీలింగ్స్ తీసుకొస్తుంది ఈ కుర్రాళ్ళలో. పాటలు కూడా గర్ల్ ఫ్రెండ్ మీద, సినిమాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మూన్ అంటే ఫుడ్, సరుకులు. మెయిన్గా మనం వాడేది కందిపప్పు, పెసరపప్పు, బంగాళాదుంప, టొమాటో. దీని రేట్లు పెరుగుతాయండి కొద్దిగా ఈ సంవత్సరం. ఈ 4 months జాగ్రత్తగా మీ ఇంట్లో ముందే రెడీ పెట్టుకోండి. అప్పుడు రేట్లు పెరిగాక 500 అయిపోయింది ఏంటంటే అంటే శాశ్వతంగా ఏం పెరగలే, కొంతకాలం ఈ 4 నెలలు పెరుగుతాయి. టొమాటో 100 రూపీస్, ఉల్లిపాయ 200, 500, శనగపప్పు 600. బయట విపరీతంగా తింటారు కదా బజ్జీలు, ఇవన్నీ శనగపప్పే కదా వాడేది. దాని రేటు కూడా పెరుగుతుంది. ఓన్లీ 4 months మెయిన్గా. సంవత్సరం కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్, ఎందుకంటే విక్రమనామ సంవత్సరం చంద్రుడు సంవత్సరం కాబట్టి. మెయిన్గా ఏంటంటే ఫుడ్ ప్రైస్ అడ్జస్ట్ చేయొచ్చండి. కందిపప్పు కాకపోతే ఇంకో పప్పు తింటారు, లేకపోతే కూరగాయలు వండుకుంటారు. మెయిన్గా ఏంటంటే ఎమోషనల్ అవ్వద్దు. ఎమోషనల్ అయ్యి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చంద్రుడు ఫీమేల్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మెయిన్గా ఫీమేల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత ఎమోషనల్ అయిపోవద్దు. కొంచెం ప్రాక్టికల్గా ఉండండి. ఇప్పుడే ఆల్రెడీ చాలామంది ఆడవాళ్ళు టీవీ ఛానల్స్ చూసి ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకొని చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. అయినా కొంచెం ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎమోషనల్ అయిపోద్దు, తొందరపడొద్దు, కొంచెం జాగ్రత్త. ఈ సంవత్సరం ఎవరైనా కావచ్చండి, ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతారు. ప్రకృతి ధర్మం ఈసారి. పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొంచెం ఎమోషనల్ కోషెంట్ అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు కొంతవరకు. మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఎక్కువ ఉంటుంది. పాప మాకు బాగాలేదు ఏంటి, మా ఆవిడ ఏంటి, అట్లా. సో కొంచెం ఎంపతి, సింపతి కూడా మీ ఇష్టం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు సరిగ్గా బిహేవియర్ ఉండదు కాబట్టి, అంటే కొంచెం ఎమోషనల్ అవుతారు కాబట్టి వాళ్ళని కొంచెం ఓదార్చాలి. గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఇంట్లో, ఫ్యామిలీ హెడ్. తర్వాత బాయ్స్ 13 నుంచి 19 టీనేజర్స్, వీళ్ళు కంట్రోల్లో ఉండాలండి.
ఇప్పుడే చూస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకా రెచ్చిపోతారు వీళ్ళు. వీళ్ళని దయచేసి వీళ్ళ పేరెంట్స్ కంట్రోల్లో పెట్టుకోండి. చాలా ఎమోషనల్ ఇయర్ కాబట్టి బాయ్స్ కూడా ఎమోషనల్ అయిపోవచ్చు. మూన్ అనేది ఓన్లీ ఫీమేల్స్ మీదనే కాదు, బాయ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బాయ్స్ చాట్లో కూడా చంద్రుడు ఉంటాడు కాబట్టి కొంచెం ఎమోషనల్ అవుతారు వీళ్ళు ఆడవాళ్ళ పట్ల. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్ పట్ల కొంచెం ఎమోషనల్ ఉంటారు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఈ సంవత్సరం కొంచెం ఎమోషనల్ ఇయర్ అండి. తర్వాత పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, వీళ్ళకి ఉన్న ఎఫైర్లు అన్ని బయటపడబోతున్నాయి. ఈ సంవత్సరం ఎవరికి ఎన్ని ఎఫైర్లు ఉన్నాయి ఇప్పుడే చూస్తున్నాం. రేవన్నా అని ఒక కేసు వచ్చింది, మనం చూసాము. ఈ నరేంద్ర మోడీ గారు ఇంకా మెలోనీ గారు అని ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ నాన్సెన్స్ ఇంకా పెరుగుతుంది. ప్రతి పొలిటీషియన్కి ఏదో ఒకటి లింక్ ఉంటుంది. ఈసారి ప్రతి పొలిటీషియన్కి లింక్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. ఈ అక్రమ సంబంధాలు, గర్ల్ ఫ్రెండ్స్ అనేది బయటపడడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం జనాలు ఎందుకో ట్రావెలింగ్ బాగా చేస్తారు. ట్రావెలింగ్ ఇండస్ట్రీ అనేది ఈ సంవత్సరం విపరీతంగా ప్రాఫిట్స్లో ఉంటుంది. ఈ సంవత్సరం జనాలు బాగా యాత్రలు, విహారయాత్రలు, ఈ పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తారు, పోతారు, కంపల్సరీ పోతారు, వెళ్తారు. ఈ సంవత్సరం చాలామంది అధిక స్థాయిలో ఎవరైతే ఎప్పటి నుంచో మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, ఆలయాలకు వెళ్ళాలి, ఒక ముంబైకి వెళ్ళాలి, ఢిల్లీ చూడాలి, ఒక పూణే చూడాలి, లేకపోతే అరుణాచలం చూడాలి, సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరూ కోరికలు తీరుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి కొంచెం ఎమోషనల్ అవుతాడో కొంచెం తిరుగుదాం అనుకుంటాడు, మైండ్ కొంచెం డైవర్షన్ చేయడానికి. సో ట్రావెలింగ్ చేస్తారు. వాటర్ ఈ నేవీ బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ సంవత్సరం. ప్లస్ వాటర్ మీద ట్రావెలింగ్ ఉంటుంది, మీకు క్రూజ్ అంటారు. క్రూజ్ మీద వెళ్ళడానికి కూడా బాగా ఇష్టపడతారు ఈ సంవత్సరం. విపరీతంగా ఈ క్రూజ్లో వెళ్తారు. క్రూజ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది. అసలు క్రూజ్ ఇండస్ట్రీ కొంచెం డౌన్ ఉంది. ఈ ఫ్లైట్స్, ట్రైన్లు అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమైందంటే జనాలకి ఫ్లైట్లు, ట్రైన్లు బోర్ కొట్టేసి ఈ క్రూజ్ ఇండస్ట్రీ మీద ఎట్లయినా మనం వెళ్ళాలి ఒకసారి జీవితంలో. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, గోవా నుంచి కేరళకి, పాండిచేరి నుంచి క్రూజ్లో వెళ్తూ ఉంటారు, ముంబై నుంచి గోవాకి. మీరు చూస్తుంటారు 8,000 ఎంతో కడితే ముంబై నుంచి గోవాకి తీసుకెళ్తున్నారు. అది కూడా ఏసీ, మొత్తం 15 floors ఆ క్రూజ్లో. సో ఈ కేరళ, పాండిచేరి, ఈ ద్వీపాలు ఉంటాయి కదా, ఐలాండ్స్, ఈ ఐలాండ్స్ అలా వాళ్ళ చుట్టూ తిరగడం. కొంతమంది అయితే ఇంటర్నేషనల్ వెళ్ళిపోతారు, సింగపూర్, మలేషియా అలా. సో ఈసారి ఎందుకో జనాలు వాటర్ స్పోర్ట్స్, వాటర్ మీద ట్రావెలింగ్, క్రూజ్ షిప్పుల మీద బాగా ఇష్టపడతారు. దాని మీద ఫోకస్ ఉంటుంది. సినిమాలు కూడా దాని మీద వస్తాయి చాలా వరకు. సినిమాలు ఇంపార్టెంట్ సీన్స్ కూడా వాటర్ మీద ఉంటాయి ఈసారి. వాటర్ సంబంధించిన ఇప్పుడు మనం టైటానిక్ సినిమా చూసాము, లాస్ట్ సీన్ వాటర్ మీద ఉంటుంది, అతను మునిగిపోతాడు. అది ఎంత ఇంపార్టెంట్. అలా ఈసారి సినిమాలో కొంచెం వాటర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా కావచ్చు, పొలిటిక్స్ కావచ్చు, ఒకటి వాటర్, ఒకటి ఆడామే, గర్ల్ ఫ్రెండ్. ఐ మీన్ దీనికి ఏంటండి 2081 అని చెప్తున్నారు, దీన్ని ఎట్లా రుజువు చేయగలరు మీరు? ఇప్పుడు ఇప్పుడు అయనాంశ వాడతారండి దేనికైనా. ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క అయనాంశం వాడతారు. భూమి ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది అని లెక్కేస్తారు. వెస్టర్న్స్ ఒక లెక్క, వాళ్ళ అయనాంశం వేరు. మన ఈస్టర్న్స్, మన వాళ్ళది లెక్క వేరు. మన లెక్క ప్రకారం 2081, వాళ్ళ లెక్క ప్రకారం 2024. సో మనం చూసుకుంటే ఉగాదిలో 2081 విక్రమనామ సంవత్సరం అని ఉంది. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా. 2024 is ruled by కుజ అండ్ మీరు ఇప్పుడు చెప్పేది మూన్ తో చెప్తున్నారు. దేర్ ఇస్ a huge difference. There is not difference, both are culminated. ఎట్లా? ఇప్పుడు కుజ ఫుల్ ఫైరీ ప్లానెట్ కదా, నేను చెప్తున్నా అదే. గొడవలు కూడా అట్లనే మనం చూస్తాం. వెస్ట్ సైడ్ గొడవలు జరుగుతాయి. మీరు ఇప్పుడే చూడండి, అమెరికాలో రిసెషన్ వచ్చింది, చాలా మంది ఆందోళన పొందుతున్నారు. దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వెస్ట్తో వాళ్ళు లింక్ అయి ఉంది కాబట్టి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ భారతదేశంలో ఎవరైతే ఇప్పుడు పనిచేసి ఇక్కడున్న వ్యాపారాలు ఎఫెక్ట్ కావు మీకు పెద్దగా. కానీ ఇక్కడున్న జనాలు, ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక 250 crores ఉన్నారు, ఒక 20-30 దేశాల్లో. ఇమోషనల్ బ్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కాదు, వేదిక్ అయితే 2081 లో ఉన్నామని చెప్తున్నారు. 2081 లో అని చెప్తున్నాము. సో ఇప్పుడు అడవి ప్రాంతంలో టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది, మంచు ప్రాంతంలో ఒక టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది, కరెక్ట్. ఒక ఎడారిలో ప్రాంతము ఒక వాతావరణం ఒక రకంగా ఉంటుంది. ఇది మన భారతదేశం సౌత్ ఈస్ట్ వాతావరణం. ఆ క్రోధినామ సంవత్సరం వెస్టర్న్ కి సంబంధించింది. సమంత పర్ల్స్ అని రాశారు. మీరు చూస్తుంటే పర్ల్స్ బాగా వేసుకుంటారు. సమంత గారు పర్ల్స్ వేసుకుని తిరుగుతారు కూడా. సమంత గారు కూడా ఈ సంవత్సరం ఇంపార్టెంట్ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంది.
వాళ్ళ జీవితం కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ పర్ల్స్ వేసుకుంటారు ఈ సంవత్సరం. చాలా మంది పర్ల్స్ వేసుకుంటే చాలా మంచిది. Right. సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ న్యూ థింగ్ ఫర్ మీ అట్లీస్ట్. Yes, ఎందుకంటే yes, నేను yes. ఎప్పుడు వినలేదు. గెగోరియన్ క్యాలెండర్ ప్రకారమే ఇప్పటి వరకు ఫాలో Follow చేస్తున్నాము, వింటూ ఉన్నాము. బట్ వేదిక ప్రకారం అయితే 2000 మన ఆఫీస్ లో కూడా మీరు చూసారు కదా. ఆఫీస్ లో ఎప్పుడు నడుస్తున్నట్టు చక్కగా వివరించారు. లెట్స్ సీ అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో దీనికి. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.